ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, జీవాధిపతి, జీవము కలిగిన మా తండ్రి, మీ యొక్క బలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రంతను కూడా మీ సహాయం అనుగ్రహించారు. మీ రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచారు. ఎస్ లార్డ్, ఈరోజును చూడలేని వాళ్ళు అనేకులు ఉన్నప్పటికీ మీ కృప, మీ యొక్క కాపుదల వలన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాము నాయన. అయా, అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. ఆమెన్. అవునయ్యా, ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నారో, దేని కొరకైతే బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారో, అయా ఏ ప్రయత్నాలు వారికి సక్సెస్ అవ్వాలని విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థిస్తున్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరైతే నాయన కుటుంబ పరిస్థితులను బట్టి, బలహీనమైన పరిస్థితులను బట్టి అయా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థిస్తూ మొర్రబెడుతున్నారో, వారి ప్రార్థనలన్నీ కూడా సఫలమవుతాయని, అయా వారు ఫలమిచ్చు చెట్టు వలె మారుతారని, వారి జీవితంలో ప్రతిదీ పొందుకుంటారని ఈ ఉదయాన మా అందరికీ ఈ లేఖనము ద్వారా తండ్రి అయా తెలియజేస్తున్నందుకు తండ్రి, మీ మాటని మాకు రూఢీపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం నాయన, ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ కనికరము వారందరిపైన ఈ రోజున ఉంచండి. వారందరికీ మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. ఈ రోజున మా పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి. మా పనుల్లో మాకు 100 ప్రతిఫలము దయచేయండి. అయా, మేము చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలన్నిటిలో మాకు 100 తండ్రి బహుమానం అనుగ్రహించమని అడుగుతున్నాము. ఆగిపోయిన పనులు, ఆపబడిన పనులు అన్నీ కూడా మరలా ఈరోజు రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. అయా, ఈ రోజున మా మార్గాలను కూడా దీవించండి. అనేక ప్రాంతాలు అయా పనుల నిమిత్తము తండ్రి వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మా అందరికీ క్షేమాన్ని దయచేయండి. మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా, ఏ బిడ్డ కూడా సమస్యల్లో, ప్రమాదాల్లో, ఇబ్బందుల్లో పడిపోకుండా ఈరోజంతా మీ కాపుదల దయచేయండి నాయన. సురక్షితమైన ప్రయాణాలుగా మార్చండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా అందరి కుటుంబాల్లో కూడా తండ్రి నెమ్మదిని దయచేయండి. ఎటువంటి లోటు, ఎటువంటి లేమి లేకుండా కృప దయచేయండి. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా మీ కృప దయచేయండి. ఆర్థికంగా బలపరచండి నాయన. అయా, ఈ రోజున మీ నామాన్ని ఘనపరిచే విధంగా, అయా మీ నామానికి మహిమకరంగా ఒక బలమైన సాక్ష్యము కలిగిన వ్యక్తులుగా ఈ సమాజంలో, ఈ లోకంలో జీవించే సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఆత్మీయతలో వృద్ధిని దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనసు దయచేయండి. అయా, ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి కూడా మాలో లేకుండా, మా చుట్టుపక్కల లేకుండా ఈ రోజంతను తండ్రి మీరే తండ్రి మాకు ప్రశాంతమైన జీవితాన్ని దయచేయమని, అపవాది ఉచ్చుల్లో, శత్రువుల యొక్క పన్నాగాల్లో ఈరోజు మేము చిక్కుబడకుండా జ్ఞానం అనుగ్రహించండి. బిడ్డలు ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వబోతున్నారు, ఇంటర్వ్యూస్ రాయబోతున్నారు, వారందరికీ తండ్రి విజయాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరైతే బిడ్డలు నాయన హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, ట్రీట్మెంట్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటిలోనూ బిడ్డలకు మీరే తోడై ఉండండి.
వారి పక్షాన మీరుండండి ప్రభువా. తండ్రి, అడుగుతున్నాము ఈ రోజున మీ కృప, మీ సహాయమును బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా బహుగా దీవించమని, ఆశీర్వదించమని, మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క సువార్తను ప్రకటించే, రాజ్య వ్యాప్తి చేయగలిగే ఒక సాధనాలుగా వాడబడే కృప దయచేయమని యేసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.